మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతు వేగంగా చేపట్టాలని ఆదేశించింది. కాళేశ్వరం రిపేర్లపై 2 ఏళ్లు కావాలని లేట్ చేశారని అటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న సీఎం రేవంత్ ఇప్పుడు రిపేర్ ఎలా చేస్తున్నారని మరికొందరు నిలదీస్తున్నారు. ఇదే అంశం గురించి మేడిగడ్డ రిపేర్ కూడా సాధ్యమైన అంశాలుగా క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి దీని గురించి చర్చిద్దాం. దీని గురించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కావస్తుంది దగ్గర మేడిగడ్డ కుంగుబాటు గురై. ఇప్పుడు రిపేర్లు అంటే సాధ్యమేనా? సో సాధ్యం కాకుంటే ప్రభుత్వం రిపేర్ చేయాలని ఎందుకు తలపొస్తుంది? ఒకటి, ఇక్కడ ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇద్దరిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ కాళేశ్వరము లేకపోతే మేడిగడ్డ అన్నది ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రభుత్వ ఆస్తి. అది ఏ ఒక్కరిదో కాదు. కేసీఆర్ కట్టించి ఉండొచ్చు కానీ తర్వాత జనరేషన్స్ కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. నాగార్జున సాగర్ జవహర్లాల్ నెహ్రూ ఆయనలో కట్టారు. శ్రీరామ్ సాగర్ నెహ్రూ ఆయనలో స్టార్ట్ అయితే ఇందిరాగాంధీ ఆయనలో కంప్లీట్ అయింది. శ్రీశైలం ఇవన్నీ కూడా ప్రాజెక్టులు, ఆధునిక దేవాలయాలని జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. సో ఈ ప్రాజెక్టులు అన్నది ఒక ప్రభుత్వం కట్టిందని చెప్పి వాళ్ళకే క్రెడిట్ గురించి చూడకుండా వీటిని రిపేర్ చేయిస్తున్నందుకు, నేను రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిని కూడా అభినందించాలి. ఇక్కడ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడని చంద్రబాబు నాయుడు కూడా దాన్ని రద్దు చేయలేదు. అవునా? బద్ధశత్రువు అయిన చంద్రబాబు నాయుడు కూడా రద్దు చేయలేదు, కేసీఆర్ కూడా రద్దు చేయలేదు. ఇప్పుడు సరే కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి ఇది మా స్కీమ్ అని అంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు అక్కడ, అంతే కదా. సో పేరు మార్చుకున్నారేమో కానీ మంచి స్కీమ్లు ఏవైనా కంటిన్యూ అవుతాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ కుంగుబాటు గురైంది. డెఫినెట్ గా దానిలో ఇంజనీర్ లోపమా, పొలిటికల్ లీడర్షిప్ లోపమా, ఆ కమిటీ ఏదైతే తేల్చిందో కమిటీకి సంబంధించి ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ కూడా రావాలి. కానీ దీనిలో రైతులు నష్టపోకూడదు కదా, రైతులు నష్టపోకూడదు ఈ మొత్తం వ్యవహారం వల్ల. ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటన్నిటి కలిపి ఈ బ్యారేజీల నిర్మాణానికే దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆ తర్వాత లిఫ్ట్లు మళ్ళీ మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల్ల నుంచి. ఇప్పుడు రాబోయే సంవత్సరం ఎల్ నినో అంటున్నారు. ఎల్ నినో అంటే వర్షపాతం చాలా తక్కువ నమోదయ్యే సంవత్సరం. 2014-15లో ఎల్ నినో వల్ల తెలంగాణలో 40% తక్కువ వర్షపాతం నమోదైంది. మళ్ళీ 18-19లో ఎల్ నినో వచ్చింది కానీ ఆ ప్రభావం తెలంగాణ మీద లేదు. 2016 నుంచి 25 వరకు అదృష్టవశాత్తు తెలంగాణలో అద్భుతమైన వర్షాలు, భారీ వర్షాలు కురిసాయి. 1-2 సీజన్లో మాత్రమే కొంచెం తక్కువ ఉండే, బట్ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలే. కానీ మనం ఎప్పుడు వర్షపాతం ఈ విధంగా ఉంటుంది అనుకోలేం కదా. ఎండలు కూడా ఎప్పుడు దంచి కొడతాయని అనుకోలేం కదా. కరోనా సమయంలో ఎండలు చాలా తక్కువ కొట్టి లాస్ట్ 2-3 years గా ఎండలు తక్కువనే ఉన్నాయి. ఈ సీజన్ లో కూడా 40 డిగ్రీలు 41 డిగ్రీలు దాటలేదు. ఏప్రిల్ 10వ తేదీ వచ్చింది. హీట్ వేవ్స్ అన్నవి లేవు. కానీ ఎప్పుడూ ఒకటే ఉంటుంది కదా, క్లైమేట్ చేంజ్, వర్షాలు ఎక్కువ ఉంటాయి, కరువు కూడా ఎక్కువ ఉన్న సందర్భం ఉంటుంది. సో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది సమ్మర్ లో అంటే ఫిబ్రవరి, మార్చ్ లో కూడా అక్కడ కొంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, లిఫ్ట్ చేయొచ్చు అవసరమైతే 2వ పంటకు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పలేం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బాహుబలి మోటార్స్ ఉన్నాయి ఎల్లంపల్లి నుంచి, దాని ద్వారానే లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ నింపారు కదా. కానీ మేడిగడ్డ డెఫినెట్ గా నిర్లక్ష్యం జరిగింది. కట్టిన 3-4 ఏళ్లకే కూలడం అంటే అది అన్యాక్సెప్టబుల్ కదా. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇంజనీర్ల కారణమా, పొలిటికల్ లీడర్షిప్ కారణమా, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ప్రజాధనం దానికోసం వినియోగించారు. అది కేసీఆర్ ఇంట్లో పైసలో వాళ్ళ పైసలు తీసి కట్టలే కదా. ప్రజాధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత బ్లేమ్ చేయాలో చేశారు. ఇంకా బీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కావాల్సింది బ్లేమ్ చేయడం. వీళ్ళ ఆయనలో మేడిగడ్డ కుంగింది, ఆ బ్లేమ్ అయితే జరిగింది కదా. కాళేశ్వరం కూల్చారు అని చెప్పి కదా. అక్టోబర్ 21, 2023, ఇప్పుడు ఎంత, ఏప్రిల్ 10 నడుస్తుంది. 2.5 years అయింది. సో ఇప్పుడు ప్రారంభిస్తే అది డిసెంబర్, జనవరి వరకలా పూర్తవుతుంది. ఆ పిల్లర్ కంప్లీట్ చేయాలంటే బహుశా 750 crores దాకా ఖర్చు వద్దేమో. ఇవన్నీ కలిపితే కాళేశ్వరం
లో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిలో ఒక 1000 కోట్లు ఖర్చు అవుద్దాం. కానీ వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అవును. కాళేశ్వరం మేడిగడ్డతో సంబంధం లేకుండానే ఇప్పటివరకు నడిచింది. లాస్ట్ 2 years సంబంధం లేకుండానే ఉంది. ఎందుకంటే వర్షపాతం మంచిగా నమోదైంది. కామారెడ్డిలో ఒకటే రోజు 42 సెంటీమీటర్లు పడ్డది. ఆ నీళ్ళన్నీ నిజాం సాగర్ కింద నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి నిండింది. ఎస్ఆర్ఎస్పి నిండకపోతే ఏంది పరిస్థితి? సో మనకు వర్షాలు మంచిగా పడుతున్నాయి, పడనప్పుడు ఏంది పరిస్థితి? అప్పుడైతే మనకు యూజ్ అవుద్ది కదా. అవును. అయితే భరత్ కాళేశ్వరం కట్టినప్పటి నుంచి అవకాశం దానికి యూసేజ్ కి అవకాశం రాలేదు. వర్షాలు బాగా పడుతున్నాయి. వర్షాలు పడాల్సిన దానికంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరంలో, అంటే తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరం కోసం ఎప్పుడో ఒకసారి కోసం ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెడతారా అని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఖర్చు ఆల్రెడీ పెట్టేశారు. అయిపోయింది. 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏం జరిగింది ఏందన్నది చూడాలి మనం. ఇప్పుడు ఏం చేయాలి అన్నది అల్టిమేట్ గా ఇది దానిలో మనం వాట్ బెస్ట్ గవర్నమెంట్ కెన్ డూ అన్నది చూడాలి. సో నిన్న రివ్యూ చేసి రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం ఏంటంటే మేము రిపేర్ చేస్తాం, అక్కడే బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి, నేను స్వయంగా వస్తాను, డిసెంబర్ వరకు దీన్ని కంప్లీట్ చేయండి అని చెప్పారు. డిసెంబర్ వరకు అంటే ఇప్పుడైతే వరద అదే విధంగా వదిలేస్తారు. ఇప్పుడు అక్కడ గేట్లు ఏం పెట్టట్లేదు, వచ్చిన వాటర్ వచ్చినట్టు చేస్తున్నారు. డిసెంబర్ తర్వాత గేట్లు ఫిక్స్ చేయొచ్చేమో. డిసెంబర్ తర్వాత ఫిబ్రవరిలో కూడా కొంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. రోజుకు 1/2 TMC వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాళేశ్వరంలో. ఎందుకంటే అక్కడ కాళేశ్వరంలో తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే వాటరు, పెన్గంగా, వైన్గంగా, ఇవన్నీ కలయిక త్రివేణి సంగమం కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్, మోస్ట్ ఆఫ్ ది వాటర్ అక్కడ కలుస్తుంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో చాలా మంచి డిసిజన్. అందుకని నేను రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నా. కానీ భరత్ ఇంతకాలం లేట్ చేసి ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ప్రశ్న. అంటే ఇంతకాలం లేట్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంతో కొంత బ్లేమ్ చేయాలి కదా అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత. అసలు అక్టోబర్ 21న కూలింది, డిసెంబర్ లో ఎలక్షన్, నవంబర్ 30న ఎలక్షన్ జరిగింది, 39 రోజులు ఉంది. కేసీఆర్ అప్పుడు రిపేర్ చేస్తే అయిపోతుండే, చేయించలే. ఆయన ప్రభుత్వం ఉంది కదా, అదేం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు కదా, ఆయన రాష్ట్రపతి పాలన పోలే కదా. 39 రోజులు అయిపోయేది కదా రిపేరు. బోటీతో పోయిన దాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారు. అక్కడికి ఎవరిని అలో చేయలేదు, చేయకపోతే చేయకపోదురు. అంటే కాన్ఫిడెన్స్ ఉండే ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని. దాని బదులు ఎలక్షన్ దాంతో ఉంటే సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత దాన్ని రిపేర్ చేయలేదు, వీళ్ళు ఆ విధంగా చేశారని చేసే బదులు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. 39 రోజుల్లో పిల్లర్, వాళ్ళు చెప్తున్నారు కదా, ఒక పిల్లర్ పర్యవాసింది చిన్నది అని చెప్తున్నారు. ఆ చిన్నది 1.5 month లో వర్క్ స్టార్ట్ చేసేస్తే అయిపోతుండే కదా. సో చేయకపోవడం వల్లే కదా ఈ సమస్య. సో నేనేం చెప్తానంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం అన్నది ఒకళ్ళ కోసం కాదు, అది ప్రజాధనం. కాళేశ్వరం కోసం కట్టింది. ఇప్పుడు ప్రజాధనంతో కట్టిన దాన్ని ఎంతవరకు యూజేజ్ అయితే అంత యూజ్ చేసుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటున్నారు. అంటే మనం ఆ నీళ్ళు ఇవ్వడానికి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ పంటలు పండిస్తే ఏదైతే లాభం రైతుకు వస్తుందో దానికంటే నీళ్ళు ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఏమంటది, మేము రైతుకు కోసం మేము కాస్ట్ బెనిఫిట్ చూడడం, రైతుకు డబ్బు ఇవ్వడానికి ఏదైనా చేస్తామని బీఆర్ఎస్ అంటది. అమెరికాలో కూడా ఫార్మర్స్ కి చాలా రాయితీలు ఇస్తారు. ఇప్పుడు చాలా చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెడుతున్నారు. దాని కరెంటు బిల్ ఎంత అయిందో తెలుసా? 33,000 కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు బిల్స్. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు 80,000 కోట్లు అయితే 33,000 కోట్లు ఎవరు చెల్లించాలంటే ప్రభుత్వమే చెల్లించాలి. ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెల్లించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో ఈ కేటాయించిన మొత్తం 21,000 కోట్లు. అంటే ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టినా అది కాదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న పవర్ డిపార్ట్మెంట్ రెండు కలిసి రివ్యూ పెట్టుకుంటే ఏంటంటే దీన్ని ఎట్లా క్లియర్ చేయాలంటే ఇక నుంచి మంచినీటి పథకాలకే వాడండి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేసి పంటలు దాని బదులు అని చెప్పారు. మరి 33,000 కోట్లు ఎక్కడి నుంచేనే? కాళేశ్వరం పెద్ద యూసేజ్ కాలేదంటే చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ దానికి కూడా వాడుతున్నారు ఆ పవర్ బిల్లు.
దాని ద్వారా పంట ఎంత వస్తుందో తెలియదు. ప్లస్ రైతులు కూడా పంట మారవాలి. ప్రతి ఒక్కటి వరి సాధనం కాదు. వరేసుకుంటే ఉరి అని కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు వరేసుకోవద్దని రేవంత్ రెడ్డి కూడా అంటాడు. తప్పదు, పంటలు ప్యాటర్న్ మారాలి. ఆయిల్ పామ్ లాంటి పంటలకు వెళ్ళాలి. వరి ఈజీగా పండించడం ఈజీ, కానీ అది దాని కొనుగోలు చేసేందుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంకా సన్న బియ్యం పండిస్తున్నారు, ఇంతకుముందు దొడ్డు బియ్యం పండించేది. సన్న బియ్యం అయినా యూజ్ అయితే, దొడ్డు బియ్యం తినేవాళ్ళు ఎవరు లేరు. అందరు కూడా ఇప్పుడు సన్న బియ్యమే తింటున్నారు. సో ఇక్కడ ఒకటి చూడాలి ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ చూడాల్సిందే, కాస్ట్ ఎంత మేరకు పడుతుంది అన్నది. రెండవది, అవసరం ఉన్న సందర్భాల్లో ఇవ్వాల్సి వస్తుంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఇవ్వాలి కదా, హైదరాబాద్ కు ఇటువంటి చోట డ్రింకింగ్ వాటర్ అయితే ఇవ్వాలి కదా. సో ఒక మంచి పరిణామం. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, కాళేశ్వరం లోకలైట్ స్థానికులు, ఆ బ్యారేజీ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగినప్పుడు విత్ ఇన్ అవర్స్ లో అక్కడ దాదాపు 2-3 గంటల్లోనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరికి అలో చేయలేదు. అక్కడ ప్రాంతానికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి అడ్వకేట్ శరత్ గారు, ఇప్పటి మంత్రి శ్రీధర్ బాబు, ఇద్దరే అనుకుంటా. సో మాట్లాడదాం. శరత్ గారు సార్, నమస్కారం. నమస్కారం. సో మొత్తానికి నిర్ణయం ఒకటి తీసుకున్నారు, కాళేశ్వరం రిపేర్ చేద్దాము అని చెప్పి. సార్, ఇప్పుడు 2 అంశాలు సార్. కాళేశ్వరాన్ని ఒక రాజకీయ అంశంగా చేసి చూడడము ఒకటి, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి 2. కాళేశ్వరం కూడేశ్వరమైంది. కాళేశ్వరం వల్ల రాష్ట్ర ఖజానా మీద అదనపు భారం పడ్డది. దానివల్ల చిల్లి పైసా వాల్యూ లేదు. అది ఏ రకం కూడా ఉపయోగపడదు. అక్కడి నుంచి చుక్క నీరు రావట్లేదు అని పదే పదే రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా, దాదాపుగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాళేశ్వరం అనే అంశాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఇంతవరకు ఒక్క ఉపన్యాసం కూడా చేయలేదు. ఇందులో 2 అంశాలు పరిశీలించాలి. ఒకటి, కాళేశ్వరం యూటిలిటీ, దాని అవసరం ఉందా లేదా, అది ఉపయోగానికి వస్తుందా రాదా, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అది ఉపయోగకరంగా ఉంటుందా లేదా. ఒకవేళ అది ఉండదు, దానివల్ల వ్యర్థము, దాని మీద ఖర్చు వ్యర్థము, అది ఏ రకంగా కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు అని అంటే దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని మేము గతంలో అడిగినాను. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ అదే నేను విన్నపం చేస్తున్నాను. ఒకవేళ కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉంది, రిపేర్ వర్క్ చేయాలనంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు పదే పదే ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు రాష్ట్రానికి. శరత్ గారు, సారీ ఒక్క నిమిషం, ప్రకాష్ గారు వేరే ప్రోగ్రామ్ లో ఉన్నారట, ఆయన ఒక 10 minutes వరకు అవైలబుల్ ఉంటారట. ఆయన తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా సార్, ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు, శరత్ గారు నమస్కారం. సో రాష్ట్ర ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకుంది, పాలసీ డిసిజన్, కాళేశ్వరం రిపేర్ చేయాలని చెప్పి. సో ఎట్లా మీ కామెంట్స్ ఏంటి దీని మీద? అంటే డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాము, కానీ నేను చెప్పిందే నిజమైంది. ఏంటంటే ప్రతిసారి నేను చెప్తున్నా, ఇది ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ కోసము రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఆయన అక్కడ పోలవరంలో స్టోరేజ్ ఎప్పుడైతుందో అప్పుడే దీని రిపేర్ మొదలు పెడతాడు అని నేను నెత్తినోరు కొట్టుకొని దాదాపు ఒక 1 year నుంచి చెప్తున్నా. ఇది పోలవరానికి లింక్ ఉన్న ప్రాజెక్ట్. ఇది డెల్టా రైతుల కోసమే ఈ బ్లాస్టింగ్ జరిగింది. ఈ డెల్టా రైతులకు పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా మేడిగడ్డ రిపేర్ చేయడు. అది నరేంద్ర మోడీ చెప్పనియండి, ఎన్డీఎస్ఏ చెప్పనియండి, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పేదాకా ఇది జరగదు అని చెప్పాను. వాళ్ళు అదే రుజువైంది. రెండవది, టైం షెడ్యూల్ కూడా మీరు చెప్పండి. డిసెంబర్ వరకు ఇవన్నిటి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ లో మొదలు పెడతారట. డిసెంబర్ లో మొదలు పెడితే మరి టెండర్ ప్రాసెస్ డిసెంబర్ లో మొదలు పెడితే ఏ మార్చ్ లోనూ మొదలవుతుంది. ఆ మార్చ్ లో మొదలైంది, ఏప్రిల్ మే వరకు కంప్లీట్ కాదు, కనీసం 5 నెలల సమయం కావాలి. కాబట్టి ఇది 2028 రబీ పంటల వరకు ఏమన్నా అయితే చెప్పలేమండి. అప్పటి వరకు ఏమన్నా అవకాశం దొరుకుతుందేమో చూడాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి కదా, ఆ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని నేను మేడిగడ్డని రిపేర్ చేశాను, కేసీఆర్ ఊలగొట్టాడు, నేను రిపేర్ చేశాను. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ గా ఎలక్షన్లలో వాడుకోవడానికి ఈ ఆలస్యం. సరే, మేము ఎప్పటి నుంచో వాళ్ళు అంటున్నాం, ఎన్డీఎస్ఏ చెప్తున్నది, ఈసీ గోత్ చెప్పారు, విజిలెన్స్ కమిటీ చెప్పింది, దునియా అంతా చెప్పింది, మీరు కూడా చెప్పారు ఎన్నోసార్లు. బట్ ఇప్పుడు మొదలు పెట్టిన ప్రాసెస్ ఆయన కంప్లీట్ చేసేది ఎప్పుడంటే 2028 జనవరి నాటికి, జనవరి ఫిబ్రవరి నాటికి. రైతులకు అప్పుడు రబీ పంట 2028 జనవరి ఫిబ్రవరి అంత టైం పడుతుందా? ఈ సీజన్ డిసెంబర్ వరకు అన్నారు.
అంటే మీరు రాత్రి ప్రెస్ నోట్ చూస్తే వాళ్ళు ఏమని ఉంది, ఈ డిసెంబర్ నాటికి సర్వే చేయమన్నాడు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయితే ఇంకో 2 months లో వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వరద వస్తా ఉంటది. ఆ నీళ్లు ఎప్పటిదాకా ఉంటాయి? మార్చి దాకా ఉంటాయి. అంత ఈజీయా మేడిగడ్డ రిపేర్ చేయడం అనేది? టైం కన్జ్యూమింగ్ కదా. నీళ్లు ఉన్నప్పుడు ఎట్లా రిపేర్ చేస్తారు? ఫ్లో ఉన్నప్పుడు అక్కడ రిపేర్ చేయడానికి ఏముంటది? ఆ బ్లాక్ మొత్తం తీసి మళ్ళా కట్టాలంటే కనీసం 4-5 నెలలు పడుతుంది. అంటే 27 లో మొదలు పెడితే 28 ఏమన్నా బ్యాలెన్స్ వర్క్ ఉంటే కనుక మార్చ్ ఏప్రిల్ వరకు అయిపోతుంది. ఎలక్షన్ల లోపల పనులు జరిగినట్టు చూపెట్టాలి, మళ్ళీ రిపేర్ చేసినట్టు చూపెట్టాలి. కానీ ఒక్క పంటకు కూడా నీళ్లు రావు అప్పటి వరకు. ఇదేదో ఈ పని 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలు పెట్టుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కదా. ఇప్పుడైనా మీకు అర్థం కావాలి. ఇది ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక 2 నెలలు సీఎం ఉండే, అప్పుడు ఆయన మొదలు పెడితే అయిపోతుండే కదా. అంటే కేసీఆర్ కి ఏంటంటే ఎలక్షన్ షెడ్యూల్ ఉంది అప్పుడు. రెండోది ఎప్పుడు మొదలు పెడతారంటే ఆ పనులు మొదలు పెట్టే టైము ఫిబ్రవరి మార్చ్. ఎందుకంటే జనవరి దాకా నీళ్లు ఫ్లో అవుతా ఉంటాయి. ఇప్పుడు మీరు అక్టోబర్ లో కూడా చూశారు, డైలీ ఒక టీఎంసీ పోయింది అక్టోబర్ లో. ఈ కూలగొట్టిన నాడు కూడా 11,000 క్యూసెక్ల కంటే ఎక్కువ పోయినాయి. అంటే మనం నీళ్లు ఆపగలగాలి అక్కడ, లేకుంటే సైడ్ నుంచి వాటిని డైవర్ట్ చేయగలగాలి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ దాకా ఫ్లో బాగుంటది. డిసెంబర్ నుంచి మాత్రం బాగా తగ్గుతాయి. రోజుకు 3,000 క్యూసెక్ల కంటే ఎక్కువ రానప్పుడే మీరు డైవర్ట్ చేయగలుగుతారు. రోజుకు 1 టీఎంసీ 2 టీఎంసీల నీళ్లు పోయినప్పుడు వాటిని ఆపడం కష్టం, వాటిని సైడ్ నుంచి పంపడం కష్టం. ఇప్పటికైనా అది డిసెంబర్ దాకా ఆగకుండా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఆ సైడ్ నుంచి పంపించే విధంగా రబ్బర్ డ్యామ్ ఒకటి వేసి, కాపర్ డ్యామ్ ఒకటి వేసి కనీసం నవంబర్ లో మొదలు పెట్టినా కూడా కనీసం నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయిపోతుంది వర్క్. కానీ ఆ చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి గారికి. అది డెల్టా రైతుల ప్రయోజనాల కోసం మేడిగడ్డ, డెల్టా రైతుల పోలవరం నుంచి స్టోరేజ్ వస్తే డెఫినెట్ గా దాన్ని చేస్తారు. అయితే ఒక మాట, మీరు ఇందాక ఇంట్రోలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్నారు. కాళేశ్వరం కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టడం అనేది ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే రైతులకు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఉండదు. ఒక నిమిషం నేను 100 సార్లు చెప్పిన భరత్ గారు, మీ ఛానల్ లో కూడా చెప్పిన, ఇది ఒక నాగార్జున సాగర్ లాంటి, శ్రీరామ్ సాగర్ లాంటి, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్ట్ కాదు. దాని కింద డైరెక్ట్ ఇరిగేషన్ అనేది, డైరెక్ట్ ఇరిగేషన్ దానికి ఎట్లుంటదంటే స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అంటే దాని పై నుంచి నీళ్లు రానప్పుడు మాత్రమే 3 సోర్సెస్ ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి ఉంది, తర్వాత పైన మనకు శ్రీరామ్ సాగర్ నుంచి ఉంది. అవి 2 సాధ్యం కానప్పుడే కన్నపల్లి దగ్గర పంప్ హౌజులు పనిచేస్తాయని చెప్పాను. ఎట్లా లెక్క కడతారండి? 1 ఎకరానికి మీరు ఎంత ఖర్చు అయిందనేది ఒక 15 రోజులు శ్రీరామ్ సాగర్ నుంచి వరద వస్తుంది, ఒక నెల 15 రోజులు కడెం నుంచి వరద వస్తుంది, ఒక 15 రోజుల్లో 20 రోజుల్లో అక్కడి నుంచి ఇస్తారు, ఎక్కడి నుంచి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి. అంటే మన మేధావులందరికీ కూడా అర్థం కాదు ఏంటంటే కాళేశ్వరం అనేది స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కోసం కట్టిన ప్రాజెక్టే తప్ప నాగార్జున సార్ లాగా 120 రోజులు 24 గంటలు కోదండరామ్ గారు లెక్క కట్టారు, జయప్రకాష్ నారాయణ లెక్క కట్టారు. అది సాధ్యం కాదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. మీరన్నా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సరే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే ఇప్పుడు మొన్ననే ఒకటి వచ్చింది, 33,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు పవర్ మినిస్ట్రీకి, విద్యుత్ శాఖకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కట్టాలి. మొత్తం 80,000 కోట్ల అప్పులుంటే 33,000 కోట్లు ఇరిగేషన్ శాఖనే కట్టాలి. సరే, నిజంగానే ఇవంతా లిఫ్ట్ చేసినా సాధ్యమా మరి ప్రభుత్వాలు ఇవ్వడం? నాగార్జున ఒక నిమిషం, నాగార్జున సాగర్ కు, శ్రీరామ్ సాగర్ కు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నది ప్రభుత్వం అనేది లెక్కలు తీయండి. అంటే లిఫ్ట్ అనేది మనకు వేరే ఆల్టర్నేటివ్ లేక పెట్టుకున్నాం. హైదరాబాద్ వాటర్కి లిఫ్ట్ చేస్తున్నారు కానీ నాగార్జున సాగర్ ద్వారా పంటలకు లిఫ్ట్ ఏం చేయట్లేదు కదా. ఒక నిమిషం అండి, మీరు ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. దీనికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు, సూపర్ బ్రెయిన్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పర్పస్ అయినా నీళ్లు ఇవ్వడమే కదా. మరి గ్రావిటీ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒకసారి అడగండి. ఒక సంవత్సరము దాని మీద జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారు? నీళ్లు ఇవ్వడానికే కదా. మరి వీళ్ళేం పాపం చేశారు? వీళ్ళ గవర్నమెంట్ ఇవ్వకూడదా నీళ్లు? అంటే కాలడ్డం పెట్టే కాలువలేమో కొన్ని జిల్లాలకు ఉండాలి, లిఫ్ట్లు ఇస్తేనేమో రైతుల మీద వేయాలా? తెలంగాణ ఉద్యమం మొదలైందే దీనికోసం. మా నినాదం ఏం తెలుసా? కాలడ్డం పెడితే పారే కాలువలు ఆంధ్రకు
లిఫ్ట్ నీళ్లు తెలంగాణకు అనేది మా నినాదం ఉండే. లిఫ్ట్ కి ఏమైందంటే కరెంట్ బిల్లు రైతులే కట్టుకోవాలి. నాగార్జున సార్ ఎడమకాలం మీద కేసీఆర్ పాదయాత్రను మీరు కవర్ చేయలేదా? ఆయన ఏమన్నాడు, మీరు లిఫ్టులు పెట్టే బాధ్యత ప్రభుత్వానిది, లిఫ్టుల ఖర్చు ప్రభుత్వానిది. మరి ఇప్పుడు కేసీఆర్ టైంలో కరెంట్ బిల్లులు కూడా కట్టలేదు, కట్టకుండా అట్లే ఉన్నాయి. దేనికి అండి? ఏ ప్రాజెక్టు కరెంట్ బిల్లు కట్టలేదు? ఓవరాల్ ఇప్పుడు మొత్తం 3,000 కోట్లు బకాయి ఉందట ఇరిగేషన్ శాఖ. ఆయన రైతుల మీద వేయలే కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ ఉంది, మరి ప్రభుత్వం కట్టలేకపోతుంది. ఒక్క నిమిషం. అంటే నాగార్జున సార్ శ్రీరామ్ సాగర్ కింద కడుతుంది కానీ లిఫ్ట్ లో కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? నేనేమంటున్నా, మీరు కామన్ సెన్స్ తో ఆలోచించమని చెప్పండి జనానికి. ఇప్పుడు రైతుకు కావాల్సింది నీళ్లు, ఎట్లా ఇస్తున్నావు అన్నది నీ సమస్య. నువ్వు జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ చేసి కోట్ల రూపాయలు పెట్టి డ్యాములు కట్టిస్తావా, లిఫ్ట్ జోన్ పెట్టిస్తావా? నీ సమస్య, మా సమస్య కాదు. నేను ఒక రైతును, నాకు నీళ్లు కావాలి. నువ్వు బడ్జెట్లోకి వెళ్ళి ఇస్తావా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చిస్తావా, అది నీ కర్మ, నాకేం సంబంధం. నేను ఒక రైతును, నా గ్రావిటీతో ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి, నీ బాధ్యత అది. అందరం సమానం. లిఫ్ట్ చేసి డబ్బులు కట్టకపోతే కదా సమస్య. ఇప్పుడు అంటే కట్టనప్పుడు ప్రభుత్వం సమస్య, అది మా సమస్య ఎట్లయితుంది? నేను ఒక రైతుగా, శరత్ గారు ఒక రైతుగా ఆలోచించాలి. నేను ఏమంటున్నా అంటే, మాకు నీళ్లు కావాలి, నువ్వు గ్రావిటీ ఇవ్వలేనప్పుడు లిఫ్ట్ చేసి ఇవ్వాలి. అది నువ్వు బడ్జెట్ లో పెట్టుకుంటావా, అప్పు తెచ్చి కడతావా, నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. అది అంటే నీకు రైతు చులకనగా ఉందా? లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతు అంటే చులకనా? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు 28 వరకు కంప్లీట్ అవుద్దని. ఈ నెక్స్ట్ సమ్మర్ వరకు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి 2-3 months లో కంప్లీట్ చేయరాదా? మీరు అంటున్నారు కదా, ఒక పిల్లరే కుంగిపోయింది, ఒక పర్యనే వాసింది, ప్రాజెక్ట్ మొత్తం పోయినట్టు చేస్తున్నారని అంటున్నారు కదా. అంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం ఏంటంటే, ఒక పర్రకే అంత టైం పడుతుందా? డ్యామేజ్ అనేది చిన్నదే గానీ ఒక బ్లాక్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో 11 పియర్స్ ఉంటాయి, 11-12 ఉంటాయి. ఈ 11-12 కూడా వాటికి అది నేను మీకు మళ్ళా చెప్తున్నా, దట్ ఈస్ బ్లాస్ట్ కాబట్టి అక్కడ కూడా డిస్టెబిలైజ్ అవుతుంది. కింద మనకు స్ట్రక్చర్ లో కొన్ని లోపాలు వస్తాయి. ఆ లోపాలు సరి చేయాలంటే మొత్తం దాని బ్లాక్ మొత్తం మార్చాలి, ఒక 2 పియర్స్ మార్చితే కాదు. ఓకే ఓకే. సో అయితే దీనికి 2 years పడుతుందా? మరి 2 years పట్టదు, 6 నెలలు పడుతుంది. కానీ 6 నెలలు పట్టే సమయం లేదు కదా. ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై, ఇప్పుడు వాటర్ ఏం లేవు కదా. మే, జూన్ వరకు, జూన్ మొదటి వారంలోనే పైనుంచి నీళ్లు వస్తా ఉంటాయి. అట్లీస్ట్ జూన్ 15th వరకు పని చేసుకోవచ్చు. ఓకే. అన్నారం సుందిల్లో అలా ఏం కాలేదండి, మీరు మళ్ళీ అడుగుతారు ఏమైంది దానికి. ఎవ్రీ ఇయర్ చేస్తే రిపేర్ చేయాలి. బావులు తవ్వాలి, 500 బావులు తవ్వాలి అని అన్నారు. వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేనేమో బ్లాస్ట్ అంటున్నా, బ్లాస్ట్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే బావులు తవ్వడం అక్కర్లేదు. ఇప్పుడు అది బావులు తవ్వాల్సినంత కర్మేం పట్టిందండి. మనము ఈ అక్టోబర్ 21, 2023 నుంచి ఈ రోజు వరకు మీరు ఒకసారి అడగండి, వాళ్ళు ఎన్ని లక్షల క్యూసెక్కులు పోయింది మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి ఎన్ని లక్షల క్యూసెక్కులు పోయినాయి. ప్రతి వర్షాకాలం పోతున్నాయి కదా. మీరు ధర్మపురికి సంబంధించిన వాళ్ళు, మీ ఇంటి పక్క గోదావరి నుంచి పోయే ప్రతి చుక్క కూడా ఎల్లంపల్లి మీకెళ్ళి, అన్నారం సింధులో మీకెళ్ళే గోదావరి సముద్రంలో పోవడానికి పోతాయి. మీరు ఎన్ని నీళ్లను చూస్తున్నారు, ఎంత వరద పోయింది 2 సంవత్సరాల్లో బాగా వర్షాలు పడడం వల్ల. మరి శ్రీరామ్ సాగర్ నుంచి ఎంత పోయింది, ఎల్లంపల్లి నుంచి ఎంత పోయింది, తుండిల నుంచి ఎంత పోయింది, అన్నారం నుంచి ఎంత పోయింది, ఏమన్నా అయిందా వాటికి? ఇదంతా కేవలం కేసీఆర్ ని బదనాం చేయడానికి ఇది ఒక బ్లాస్ట్ చేసి దీన్ని ఇప్పుడు 500 బోర్లు వేసి మేమంతా మంచిగా చేస్తాం, దీన్ని అంతా జాగ్రత్తగా చూస్తాం, ఎక్కడ ఏం కాలేదండి. ఏ బ్లాక్ కూడా. అన్నారం సుందిలో కూడా ఏం లేదా, ఏదో సీపేజ్ ఇష్యూ ఏదో ఉందన్నారు. అది ప్రతి సంవత్సరం వస్తుందండి. మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నాగార్జున సార్ సిఈతో పర్మిషన్ తీసుకొని ఒక్కసారి మీరు కింద ట్రావెల్ చేయండి. మీరు అసలు మీ పక్కనున్న కెమెరామెన్ తో కూడా మీరు మాట్లాడలేరు, అంత సీపేజ్ ఉంటది. మన దరిద్రం ఏంటంటే, ఎవరికి నీళ్ల భాష తెలియదండి. మన నదికేమో FTL అంటారు, నదికి FTL ఉంటుందా? నదికి బఫర్ జోన్ అంటారు, నదికి బఫర్ జోన్ ఉంటుందా? చెప్పడమే కాదు, CWCకి పంపిన రిపోర్ట్లలో కూడా అట్లా రాస్తారండి. నది అంటే ఏందో తెలియదు, చెరువు అంటే ఏందో తెలియదు, గొలుసు చెరువులు అంటే ఏందో తెలియదు, లిఫ్ట్లు ఎందుకు అవసరమో తెలియదు. అలాంటి వాళ్ళకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా వీళ్ళకి ఎన్నడ అర్థం అవుతుంది నీళ్ళ కోసం అని. ఓకే ఓకే. సో మీరు అభినందిస్తున్నారు, కానీ ఇది ఎలక్షన్ ముందు చేసే ప్రక్రియ అంటారు, అంతేనా? నేను మొదటి నుంచి చెప్తున్నది రుజువైంది అంటున్నా. నేను పోలవరంలో
స్టోరేజ్ గురించి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాతనే మేడిగడ్డ రిపేర్ల మీద రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు. పోలవరంకి మేడిగడ్డ కింద కూడా చాలా వాటర్ వస్తుంది. ఖమ్మం జిల్లా అక్కడ నుంచి నేను మీకు శబరి నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది కదా. 2 లక్షల ఎకరాలకు సరిపోదు భరత్ గారు. అది శబరి నుంచి వచ్చేది లెక్కలు ఉన్నాయి. సీలేరు ఐడల్ పవర్ ప్రాజెక్ట్ నుంచే వస్తాయి అవి. 2 లక్షల ఎకరాలకు కూడా చనిపోవు. వాళ్ళకి ఏంటంటే 14 లక్షల ఎకరాల్లో టాక్లు వేసుకుంటారు. వాళ్ళకు మేడిగడ్డ తప్ప ఇంకో దిక్కు లేదు. ములుగు ఆ జిల్లాలో కింద చాలా వర్షపాతం ఉంది. మాది ములుగేనండి. మాకు అక్కడ ఉన్న ప్రతి బాగులోంచి ఎన్ని నీళ్లు పోతాయో తెలుసు. మీకు ఎక్కడి నుంచి పోయినా కూడా ఆ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని లక్షల ఎకరాలకు సరిపోతాయి తప్ప 2-3 లక్షల ఎకరాలకు సరిపోతాయి తప్ప రబీలో మనకు ములుగు నుంచి ఒక చుక్క పోదండి. అంటే కాళేశ్వరం ఈ గేట్లు బిగించిన 16 టీఎంసీల వరకే ఎంత వాడుకున్నా ఇప్పుడు మన ఎంత 10 లక్షల క్యూసెక్లకు పైగా 16-20 లక్షల క్యూసెక్ల పైగా కూడా వరద వచ్చిన సందర్భం. ఖరీఫ్ పంటలకు ఇబ్బంది ఏమి ఉండదు డెల్టాకు. రబీ పంటలకు ఏదైతుందో మనకు మేడిగడ్డ దగ్గర ఆపుకొని మనం దాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం. రోజుకు వచ్చే వాటర్ ఎంత అంటే 1/2 టీఎంసీ లేదా 1/4 టీఎంసీ ఇంతే వస్తుంది. కాబట్టి మేడిగడ్డ దగ్గర ఆపుకున్నది మనం ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసుకొని నింపుకుంటా ఉంటాం. హైదరాబాద్ మంచినీటి అవసరాలు ఉంటాయి. ఎండాకాలంలో రబీ పంటలకు నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ధవళేశ్వరం అని వికీపీడియాలో సెర్చ్ చేసి దయచేసి మీ ప్రేక్షకులకు చూపెట్టండి ఏం రాస్తున్నదో. 2-3 పేరాలే ఉంటాయి. అందులో ఏమున్నదంటే మేడిగడ్డ గట్టాక నుంచి డెల్టాకు నీళ్లు వస్తలేవు అని చెప్పి ప్రజల ఘోషను వికీపీడియాలో రాశారు. ఎప్పుడెప్పుడు క్రాప్ హాలిడేస్ ఇచ్చారో రాశారు. మేడిగడ్డే వాళ్ళకి శాపమైంది. మేడిగడ్డే తెలంగాణకు వరమైంది. బట్ అది అక్కడున్న ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోని ఇక్కడి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వెంటనే రిపేర్లు చేయకుండా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు రిపేర్ చేయకపోతే గవర్నమెంట్ రాదనే భయంతో ఇప్పుడు మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు మొదలు పెట్టినా కూడా అది ఓట్ల నాటికి ఓన్లీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది కానీ మనకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడా. సో ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. ప్రకాష్ గారు, శరత్ గారు భరత్ గారు ప్లీజ్. మీరు బయట వేరే ప్రోగ్రామ్ లో ఉన్నారు. రైట్, శరత్ గారు కంటిన్యూ. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను. నో ప్రాబ్లం. ఏమైతుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక చర్చా కార్యక్రమంలో ఎవరి ఉపయోగం వాళ్ళది సార్. ఇప్పుడు ఆయనకున్న అనుభవము నీటి పారుదల విషయాల్లో, తర్వాత ప్రాజెక్టుల విషయంలో, తర్వాత అప్పటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసిన అనుభవము, అవన్నీ ఇటు పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాటకి తప్పకుండా గౌరవం ఉంటుంది. ప్రకాష్ గారు నాకేం రాజకీయ పద్ధతి కాదు, శత్రువు కాదు. ఐ ఆల్వేస్ ఈల్డ్ టు నాలెడ్జబుల్ పర్సన్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్. నాకు ఆ బేసిస్ ఏం లేదు. రెండోది ఏంటంటే నేను మాట్లాడే యాంగిల్ ఏంటంటే యాక్చువల్లీ గత ఎన్నికల్లో ఈ మేడిగడ్డ పైర్స్ కూలిపోవడం, అంటే ఇది కూలిపోవడం కాదు కృంగిపోవడం అనే ఒక అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకోవడము, రాజకీయాలలో అది అప్పటి పరిస్థితి, అది ఒక రకంగా కేసీఆర్ కు అది శాపంలాగా మారింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడము, దాన్ని కప్పిపుచ్చడానికి, హషప్ చేయడానికని మరి కేసీఆర్ కి ఎవడు సలహా ఇచ్చాడో మొత్తానికి అట్లా చేశారు. రకరకాల వ్యవహారాలు చేశారు. తర్వాత యాక్సిడెంట్ అన్నారు, లేకపోతే పేల్చి పారేసినారన్నారు, రకరకాల మాటలు, అసలు ఏ మాత్రం పొంతన లేని మాటలు చెప్పినారు. దానికి తోడు ఆనాడున్న ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడేది. ఒకే కుటుంబము రాష్ట్ర సంపదను దోచుకున్నది అనే అంశం చుట్టూ ఈ కాళేశ్వరం పైర్స్ కుంగిపోవడం అనే అంశం వచ్చి ప్రజలు ఇంకా ఎంత ఆవేశాలకు గురైనారంటే అసలు అరే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల అప్పులు తీసుకువచ్చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి ఇది వచ్చింది. సరే, ఎన్నికలు అయిన తర్వాత నేను రాజకీయం నేను అభివృద్ధి వైపే చూస్తానన్న ముఖ్యమంత్రి ఈ కాళేశ్వరాన్ని ఒక అంశంగా వాడుకోవాలనుకున్నాడు. ప్రతి చోట కాళేశ్వరం, కూళేశ్వరం, అది ఇది అని రకరకాల వ్యవహారాలు చేస్తూ వచ్చినాడు. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుందో, వీళ్ళు ఇంకా రిపేర్ చేయకపోవడం, వాళ్ళు చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేయకపోవడం, టెస్టింగ్ చేయకపోవడము, ఇతరత్ర అంశాల మీద రాష్ట్ర ఇరిగేషన్ అథారిటీస్ మీద లాస్ట్ టైం అతను జైన్ అనే అధికారి వచ్చినప్పుడు కూడా చాలా కోపంగా మాట్లాడినాడు. మీరు ఇంజనీరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఏంటిది, ఇదే నా పద్ధతి, ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారా అనే మాటలు మాట్లాడినాడు. అంటే ఇక రాబోయే రోజులలో కాళేశ్వరం రాజకీయంగా తనకు ప్రయోజనకరం కాదు. తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తున్నట్టుగా, అంటే గత ప్రభుత్వం ఏదో
ద్రోహం చేస్తే నేను దాన్ని రిపేర్ చేసేసి తెలంగాణకు యుటిలిటీగా తీసుకొస్తున్నా, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కన్నా కాళేశ్వరం రిపేర్ చేసిన రేవంత్ రెడ్డి గొప్పవాడు అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నట్టు వ్యాసంగం. ఇప్పటికి కూడా నా దృష్టిలో రేవంత్ రెడ్డికి కాళేశ్వరం విషయంలో చిత్తశుద్ధి ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే కాళేశ్వరం యొక్క యుటిలిటీ అంటూ ఒకవేళ ప్రజలకు తెలియబడితే ఆ ప్రాంతాల్లో వ్యవహారాలు, రాజకీయాలు ఇంకో రకంగా మారుతాయి. తర్వాత సార్, నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాను, నాయకులను చూసినాను, ఎంతో మంది చూసినాను. రాజకీయాన్ని రాజకీయంగానే చూసి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇతరులను కలుపుకొని పోయేటువంటి స్వభావం గల వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిలో లేకపోవడం వల్లనే ఈ చౌకబారు వ్యవహారాలని ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇప్పుడైనా ఆయనే కదా చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఒక్కటే అండి, అట్లా కాదండి. దయచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కాళేశ్వరం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా సార్లు అక్కడ మంత్రులు పోయినారు, మంత్రుల టీం పోయింది, ఇంజనీర్లు పోయినారు. రిపోర్ట్ రాంది ఏం చేయలేము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అది టెక్నికల్ రిపోర్ట్ కదా, దాని ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుందని అనుకున్నారు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది. ఎన్డీఎస్ఏ ఎట్లా చేయాలో కూడా చెప్పింది. తర్వాత ఒక రూర్కీ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినారు. ఇవన్నీ జరిగినాయి సార్. విషయం ఏంటి అంటే యాక్చువల్లీ ఇతనికి ఒక పొలిటికల్ అంశం లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడ్డది. ప్రతి సందర్భంలో పంచాయతీ ఎన్నికలు గాని, తర్వాత రేపు నిన్న ఇతరతరమైన ఎన్నికల్లో గాని, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో గాని దీన్ని వాడుకున్నాడు. అతనికి ఏంది, ఇది ఒక రాజకీయ అంశంగానే ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయనే కదా చేయాల్సిందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి మరి కాళేశ్వరంలో ఈ అనర్థాలు జరిగినాయి, ఈ రకంగా మరి పైర్స్ కుంగిపోయినాయి, దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే ఇంత ఖర్చు వస్తుంది, మరి మీరేమో వాళ్ళకి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేశారు ఇంజనీరింగ్ కంపెనీలకు అని ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి విషయం ఏంటిది అనేది తెలిస్తే బాగుండేది. అదట్లా ఉండగా పోనీ ఇప్పుడు ఎన్నో తెల్ల కాగితాలు వేసినారు కదా, వైట్ పేపర్స్ రిలీజ్ చేసినారు కదా, అట్లనే కాళేశ్వరం యొక్క స్థితిగతుల మీద ఎందుకు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయలేదు? చిత్తశుద్ధి ఉంటే మనిషికి నిజంగా ఇది రాష్ట్రానికి ఇది ఒక గుదిబండ, దీని మీద ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వృధా, దీన్ని ఇట్లనే వదిలేద్దాం, దీని మానాన ఇట్లనే చేస్తే బాగుంటుంది అని ఎందుకనలేదు? అనలేడు. తర్వాత రెండోది ఏంది, కాళేశ్వరాంత అంటే నీళ్లు లేకపోవడము, నీళ్లు వదిలేయడం అనే దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకున్నారంటే ఇసుక రీచులను ఇక మీరు నమ్మరు సార్, అంత ఘోరంగా ఇసుక తవ్వేసుకున్నారు, ఇసుక దొంగతనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆ ఇసుక మీదనే బతుకుతా ఉన్నారు. మీరు లోకల్ గా వచ్చే ఛానల్స్ లో గానీ వాటిల్లో గానీ వార్తలు చూస్తే మా మేడిగడ్డ అన్నారం దగ్గర ఇసుక కూడా తవ్వుతున్నారా? అన్ని చోట్ల ప్రతి చోట ఇసుక అనేది ఇవాళ బంగారంతో సమానం. అంత ఘోరంగా వీళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు. నేను అదే అంటాను, ముఖ్యమంత్రిలో దూరదృష్టి లేదు, తర్వాత ఉదార స్వభావం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో తప్పు ఒప్పులు ఎన్నో జరుగుతాయండి. ఒక విధానపరమైన నిర్ణయంలో ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, మనలో మాట సరే, కేసీఆర్ ఆ ప్రాజెక్టు సైట్ ని మార్చడం వల్ల తమ్మిడిహట్టి బదులు ఇక్కడ అన్నారం ఇక్కడ కట్టడం వల్ల జరిగింది అనుకుందాం, మేడిగడ్డను చూస్ చేసుకోవడం తప్పే అనుకుందాం, ఏదైనా అనుకుందాం. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ మీటింగ్ లో ఏమన్నాడు, తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని అన్నాడు. ఈ రెండు విపరీత వాదనలే కదా. తమ్మిడిహట్టిని కట్టి తీరుతామనే ప్రజల ముందు శపథం చేసిన ముఖ్యమంత్రి కాళేశ్వరం విషయాల్లో అంతే చిత్తశుద్ధి ప్రదర్శిస్తాడా? ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ మనిషి ఏ రోటికి ఆ పాట, ఏ సందర్భానికి దోస్తే ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడతాడు. రెండోది, ఈ రివ్యూ మీటింగ్లు, ఈ మీటింగ్లను మీరు సీరియస్ గా తీసుకుంటున్నారేమో గానీ ఈ చంద్రబాబు నాయుడు చేసే రివ్యూ మీటింగ్లు గానీ, రేవంత్ రెడ్డి చేసే మీటింగ్లను గానీ నేనైతే ఎప్పుడు సీరియస్ తీసుకోలేదు. బికాస్ ఐ స్పీక్ టు మెనీ ఆఫీసర్స్. చాలా మంది టాప్ లెవెల్ ఆఫీసర్స్ లో ఒక అభిప్రాయం ఏముంది అంటే రేవంత్ రెడ్డికి అవగాహన లేదు, ఎంత చెప్పినా ఏకపక్షంగానే ఉంటాడు, తన మాటనే నెగ్గించుకోవడానికి ట్రై చేస్తాడు, ఈయనకు చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనేటువంటి భావనలోనే ఈనాడు అధికార గణం ఉన్నారు సార్. భయపడుతున్నారు ఒక రకంగా. ఏంటంటే పదే పదే ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. ఏమని, నాకు మోడీ దగ్గర పార్టీ హైకమాండ్ అయితే నా జేబులోనే ఉంది అని. అసలు కేంద్రం కూడా తమ అజమాయిషిని ఎందుకు ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగా ఎదగాలని అనుకుంటే మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు.
వాళ్ళు కాళేశ్వరం వ్యవహారాలలో తలదూర్చి అసలు ఏంది రాజకీయంగా దీని పరిస్థితి ఏంది, మేము పరిశీలిస్తాం, మేము చూస్తాం, ఇది ఏంది ప్రజల సొమ్ము అని వాళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్సే కదా, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టారు అంటే వాళ్ళు కూడా లోపాయకారిగా దీన్నే వాడుకోవాలి. ఎందుకంటే అమిత్ షా గాని, తర్వాత ఇంతకు ముందటి బీజేపీ లీడర్ జేపీ నడ్డా గాని వీళ్ళంతా ఏమన్నారు, కాళేశ్వరం హెస్ బికమ్ అన్ ఏటీఎం ఫర్ బీఆర్ఎస్ అని అనేటువంటి ఒక వాదనను ప్రజల్లో బాగా విస్తరింపజేసినారు. సో ఆ మాటను మళ్ళీ తిరగదోడాల్సి వస్తుంది, మళ్ళీ వాపస్ తీసుకోవాల్సి వస్తుంది అని, తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తే బీఆర్ఎస్ కి ఏదో లాభం జరుగుతున్నటువంటి ఒక అపోహ, ఇవన్నిటి విషయాలలో కొంత రాద్ధాంతమే చేసినాడు, ఒక నికృష్ట రాజకీయాలు చేసినాడు తప్ప దీన్ని అసలు చిత్తశుద్ధితో రైట్ ఆర్ రాంగ్ నేనేమంటాను, ఒకవేళ కాళేశ్వరం తప్పిదేమైతే తెలంగాణ ప్రజలకు చెప్పాలి, అవును ఇది తప్పు, ఇది పొరపాటు, దీని మీద ఇంత వృధాగా డబ్బు ఖర్చు పెట్టినాం, ఇంత అవినీతి జరిగింది, దీని వల్ల చిల్లి పైసా ప్రయోజనం లేదు చెప్పాలా, తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలా. అట్లా అదే ఒక రకమైన మార్గం. లేదు అది ఉపయోగానికి ఉంటది, దాని గురించి వేరే ఇతరతర విషయాలు ఆలోచించకుండా మంచి చెడ్డ ఏం జరిగినా ఐసిస్ వేరీస్ బేసిస్ మీద దాన్ని యాక్సెప్ట్ చేసేసి రిపేర్లు చేస్తే సరిపోయేది, మిగతా విషయాలు చూడాలా. ఇప్పుడు కేంద్రం నుంచి కేంద్ర మంత్రులు ఎన్డీఎస్ఏ ద్వారా చెప్పించాలా ఏమని, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అవసరమా లేదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వై షుడ్ ఇట్ కీప్ క్వైట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లెటర్స్ టు అండ్ ఆల్, లెట్ దెమ్ టేక్ ది పీపుల్ ఇంటూ కాన్ఫిడెన్స్. కేంద్ర మంత్రికి ఉత్తరం రాయమనండి, ఎవరు లేదా కిషన్ రెడ్డి గారిని అడగమనండి ఎన్డీఎస్ఏను, అసలు వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ రిపేర్ వర్ది ఆర్ నాట్. ఇది రిపేర్ వర్ది కాకపోతే వద్దు, మరి ప్రజల డబ్బులు ఎందుకంటే వృధా, ఒకవేళ అది ఉపయోగానికి లేకపోతే దాన్ని వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి కొప్పుల ఈశ్వర్ గారు చేరినారు, మాజీ మంత్రి ఈశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే, నేను వేణుగోపాల్ రెడ్డి వచ్చిన. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ముందుగా ఒకసారి ఈశ్వర్ గారు ఒపీనియన్ తీసుకుందాం. ఈశ్వర్ గారు. భరత్ గారు చెప్పండి సార్. మేడిగడ్డను రిపేర్ చేయాలి, మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లం కూడా రిపేర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. సాటిస్ఫైడా మీరు? అంటే ఇది ఎప్పుడో చేయాల్సినటువంటి పని, కావాలనే ఇంతకు ముందు ఎవరైతే మా విశ్లేషకులు చెప్తున్నట్టుగా రిపోర్ట్ రాంది ఎట్లా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అసలు ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ నుంచి ఎప్పుడో రిపోర్ట్ రావాల్సి ఉండే, కావాలనే తొక్కిపెట్టి అక్కడ ఏమి లేకున్నా దీన్ని ఒక రాజకీయమైనటువంటి అంశంగా వాడుకొని కేసీఆర్ అంటేనే కాళేశ్వరం నలుమూలలకు నీళ్లు వచ్చిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు చేసేటువంటి వాదన ఏంటంటే ఇప్పటి వరకు కాళేశ్వరమే కోట్లు అవినీతి జరిగింది అని. 1,00,000 కోట్లు కాదు, 94,000 కోట్లతోటే కాళేశ్వరం పూర్తి అయింది. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అన్నారం దగ్గర కట్టినటువంటి ఒక బ్యారేజీ కాదు, 3 బ్యారేజీలు, అదే విధంగా 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, అనేక వందల వేల కిలోమీటర్ల కెనాల్స్, అదే విధంగా పంపింగ్ మెయిన్స్, ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పదే పదే అటు శాసనసభ వేదిక కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు కావచ్చు, మేము మా నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్, హరీష్ రావు గారు అనేక సార్లు దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది. చివరికి సుప్రీం కోర్టు కూడా కాళేశ్వరం పైన జరుగుతున్నటువంటి వాదన కరెక్ట్ కాదు, దాన్ని వెంటనే రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు అందుబాటులో తీసుకురావాలనేటువంటి అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు ఎన్నో ప్రాజెక్టుల దగ్గర ఇటువంటి చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు అక్కడికెక్కడికి కూడా వెళ్ళలే. కాళేశ్వరం అనేటువంటి దాని మీదనే కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఇప్పటి వరకు. నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఏదైతే ఇప్పటి వరకు మాయమాటలు చెప్పి తుమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్టు కడతామని అంటున్నారు కదా, ఇది సాధ్యమా? గతంలోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర సాధ్యం, మహారాష్ట్ర ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు, పర్యావరణ అనుమతులు రావు, ఫారెస్ట్ అనుమతులు రావు, ఆ రాష్ట్ర అనుమతి రాదు, అక్కడ నీళ్లు అని సిడబ్ల్యూసి తేల్చి చెప్పినప్పటికీ కూడా ఈ రోజు మేడిగడ్డ అత్యంత ఎక్కువగా నీళ్ల లభ్యత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కిందికి తీసుకెళ్లి మేడిగడ్డ
దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. దాని మీద అసలు కింద ఎందుకు కట్టిరు అంటే నీళ్ల లభ్యత ఎక్కువ ఉన్నది. మీరు ఏ సమయంలో చూసినా కావలసిన నీళ్లు ఉండే ప్రాంతం ఏది అంటే మేడిగడ్డ. అక్కడ మీకు ప్రాణహిత కలుస్తున్నది కాబట్టి మీదికెళ్ళి వచ్చేటువంటి అనేక నదులు, వాగులు, గోదావరి చివరి ప్లేస్ లో కట్టడం వల్ల ప్రయోజనం జరుగుతుంది. రాష్ట్రం సస్యశ్యామలమైందని గొప్పగా ఆలోచించినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం ఇలా ఇంత గొప్ప ప్రాజెక్టు కట్టి ఈ రోజు బదనాం అయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎవరు నిర్మాణం చేయలే అతి తక్కువ సమయంలో. అదే విధంగా ఇప్పటికీ ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే నిర్మాణం చేసినటువంటి సంస్థ, దానికి 200 కావచ్చు, 300 కోట్లు కావచ్చు, ఆ 3 పిల్లలను మేము రిపేర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కూడా ఆ లేఖను కూడా లెక్క చేయకుండా కేవలం కమిషన్లు వేసి ఈ ఎన్డీఎస్ఏను రానివ్వకుండా, రిపోర్ట్ ఇవ్వనివ్వకుండా ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఏం తేలిపోయింది? మీకు కాళేశ్వరం తప్ప దిక్కు లేదు. కాళేశ్వరం కావాలని ఇలా అట్టి పెట్టిండ్రు, రిపేర్ చేయకుండా ఆపిండ్రు 2.5 సంవత్సరాల నుంచి. ఇంతకు ముందే సార్ చెప్పినట్టు అన్నారం మన కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు దగ్గర ఏవైతే పిల్లర్స్ చుట్టూ కూడా మొత్తం ఇసుక తీసేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఒక్కటే, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అని చెప్పే ప్రయత్నం చేసిండు, ఫెయిల్ అయిండు. ఇలా కాళేశ్వరం నుంచి నిజంగానే పంపింగ్ చేయకుండా నీళ్ళు ఎక్కడి? ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కాదా? మేడారం కాదా? లేదా లక్ష్మీ బ్యారేజ్ కాదా? ఇవన్నీ ఇప్పటికైనా వాళ్ళు రిపేర్ చేస్తున్నారు కదా. ఇప్పటికైనా ఈ అబద్ధాలు ఎంతకాలం చెప్తారు? ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు ఎవరినన్నా కదిలించు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు మెదక్ జిల్లాలో నీళ్ళు ఎక్కడేయండి? కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు నల్గొండ జిల్లాలో నీళ్ళు ఎక్కడేయండి? హైదరాబాద్ కు మంచి నీళ్ళు ఎక్కడేయండి? ఇవన్నీ కాళేశ్వరం కట్టిన తర్వాతనే కదా. అధికారికంగానే 18 లక్షల కాళేశ్వరం కట్టక ముందే ఎల్లంపల్లి ద్వారా 2015 లోనే వాటర్ వచ్చాయి హైదరాబాద్. ఎల్లంపల్లి కెపాసిటీ 20 టీఎంసీలండి. 20 టీఎం చాలని వ్యవసాయాలు చేసినటువంటి తెలంగాణను మర్చిపోతామా? తెలంగాణ రాకముందు కరెంటు వ్యవసాయం కాదండి మనం చేసింది. బావుల మీద, బోర్ల మీద ఏదో ఈ ఒక్క ప్రాజెక్ట్ ఏదైతే శ్రీరామ్ సాగర్ ఉన్నదో అందే కాడికి అందినాయి. తేలెండే, మొత్తం తేలెండే కదా. కాలువలు పేరుకే తప్ప నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? మర్చిపోయినామా? ఇప్పుడే మర్చిపోయినామా? కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కుట్రపూరితంగానే ముఖ్యమంత్రి గారు కావాలనే చెయ్యాల్సినంత బదనాం చేసిండ్రు కాళేశ్వరం పేరు మీద. కానీ నిజంగా ఇది ఆవేదనతో చెప్తున్న మాట. ఎంత గొప్ప పని చేసినటువంటి కేసీఆర్ గారిని ఇంత ఘోరంగా బదనాం చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు, నాయకులు వాడుతున్నారు. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు గోదావరి ఖాన్ ఎమ్మెల్యే, సార్ రామగుండం ఎమ్మెల్యే, మీరిద్దరు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. మకాన్ సింగ్ గారు, రాజ్ ఠాకూర్ గారు మొత్తానికి మేడిగడ్డను రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. కానీ ఇంత ఆలస్యం ఎందుకని క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్. అన్న లైన్ లో ఎవరున్నారన్నా? కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. ఈశ్వర్ అన్న నమస్తే. ఈశ్వర్ గారు ఉన్నానండి, లైన్ లో చెప్పండి. చెప్పండి రాజ్ ఠాకూర్ గారు. అడగండి అన్న, చెప్పండి అన్న. అదే ఇంత మీరు వెల్కమ్ చేస్తున్నారు దీన్ని మేడిగడ్డను రిపేర్ చేయించాలని, బట్ ఆలస్యం ఎందుకు? ఈ 2.5 సంవత్సరాలు ఆలస్యం ఎందుకు చేశారు? అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్ చేస్తే అయిపోయేది కదా. నమస్కారం అందరికి. చాలా సార్లు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మేడిగడ్డ అంశంలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు, దాని పరిశీలకులు, సంబంధిత టెక్నికల్ ఇంజనీర్స్ క్లియరెన్స్ ఇచ్చేస్తే మేము పూర్తిగా ఎప్పటికైనా కడతామని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. దానిపై ఎవరైతే విమర్శ చేస్తా ఉన్నారో ఎన్ని రోజులు ఎందుకని వారికి కూడా తెలుసు. స్వయంగా గతంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర నాయకులు కూడా ఈ రకంగా చేస్తే బాగుంటది, టెక్నికల్ కూలితే ఒకటి కూలిది కావచ్చు, దాన్ని రిపేర్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ చేయండి అని వాళ్ళే అనేక సార్లు చెప్పారు.
దీని మీద స్పష్టమైన వైఖరి గతంలో అనేక మంది మా కేబినెట్ మంత్రులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అయితే పదే పదే చెప్పారు. ఈ రోజు పుట్టిన తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 1 year పైన దాటింది కదా. దాటిన తర్వాత కూడా మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇతర పిల్లర్స్ తో పాటు అక్కడ సుమారుగా టెక్నికల్ గా నంబర్ చెప్పాలంటే కొన్ని బోర్డ్ బిక్స్ బోర్లు వేయాలి, ఇంకేదో వేయాలి అని చెప్పి ఇవన్నీ చెప్తూ వాళ్ళు రకరకాలుగా దానికి క్లియరెన్స్ ఇవ్వకుండా చేసే ప్రయత్నం, అంటే ఇవ్వకుండా అంటే ఇవ్వడానికి జాప్యం జరిగినటువంటి అంశం మనకు తెలుసు. ఏమని జాప్యం జరిగింది? ఇది కనుక ఈ రోజు అది పూర్తి చేయకపోయింటే పూర్తిగా రిజర్వాయరే కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలనే ఒక అంశంపై చర్చ చేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నది దీన్ని. దీంతో పాటు తుమ్మిడిహెట్టి కట్టాలనేటువంటి ఒక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, కేసీఆర్ గారు ఆపేశారు. దాన్ని కూడా పూర్తి చేయాలి, గ్రావిటీ ద్వారా కూడా తీసుకొస్తారనే ఆలోచన ప్రభుత్వం చేసింది, ప్రణాళిక సిద్ధం చేసింది. అది చేస్తారు, ఇది చేస్తారు. ఎప్పుడు చెప్తా వారికి కొత్తగా చెప్పేదేం లేదు దీంట్లో. ఓకే, సో అయితే ఇప్పుడు ఎప్పుడో పొరపాటు జరగకుండా, ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చేసే ప్రక్రియలో బాగా జరిగింది. ఎప్పటి వరకు కంప్లీట్ కావచ్చు ఈ వర్క్స్? ఇక టెక్నికల్ ఆఫీసర్ చెప్పాలి సార్ అది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ లో. అదే సీఎం గారు నిన్న నేను కాన్ఫరెన్స్ లో ఉన్నా, నేను కూడా విన్నా, చూసిన, ఇక డిబేట్ లేను. వారు అది సంబంధిత అధికారులకి, సంబంధిత ఇరిగేషన్ శాఖకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు దానికి సంబంధించినటువంటి అధికారులందరితో త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమం చేయాలి. వీలైనంత వరకు ఈ వర్షాకాలం లోపే చేయాలి. లేదా ఏ రకంగా ముందు పోగలుగుతాం, ఎన్ని రకాలుగా మనం ఇంకా దీన్ని అగ్రెసివ్ అవ్వడానికి ఏం చేయాలనేది చాలా స్పష్టంగా. సార్ వర్షాకాలం ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచే ఫ్లడ్ ఉంటుంది, జూన్ ఫస్ట్ వీక్ నుంచే ఫ్లడ్ ఉంటుంది అక్కడ. సాధ్యం కాదు కదా, వర్షాకాలం సీజన్ అయిపోయి నవంబర్ డిసెంబర్ వరకు కూడా దాదాపు 50,000 లక్ష క్యూసెక్ల వరకు కూడా వరద ఉంటుంది. మీరు మాట్లాడిందే నిన్న మొన్న, మళ్ళీ పూర్తి ఎక్సర్సైజ్ నడుస్తా ఉంది, చేస్తారు. స్పష్టం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రపంచంలో ఒక 7వ వింత తర్వాత 8వ వింత అని చెప్పినటువంటి కాళేశ్వరం కూలిన వాస్తవం. అయితే ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ప్రజాధనంతో కట్టినటువంటి దాన్ని వృధా పుణ్యం మళ్ళీ కష్టం, దాన్ని వాడుకుంటామనే ఆలోచనతో ఉన్న తప్ప తప్పుడు సంకేతాలు లేవు. వారు ఇక అధికంగా మాట్లాడాలనుకుంటే ఎలాంటి దుమారం లేపొచ్చు, ఎలాంటి బుడదననే పోవచ్చు. ఓకే ఓకే యా ఒకసారి మీరు లైన్ లో ఉండండి. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. వేణుగోపాల్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రోల్ ఏంటి? సిబిఐకి కేసు ఇస్తే ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు టేకప్ చేయలేదు ఒకటి. రెండవది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చాలా రోజుల క్రితం ఇచ్చింది, బట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటుంది. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్ట్ సరే, అది అనేక రకాల అవకతవకలు, సరే ఎంత టార్గెట్ అచీవ్ కాలేదు, ఇన్కంప్లీట్ ఉన్నది, తర్వాత పంపులు మునిగిపోయినాయి, బ్యారేజ్ పిల్లర్స్ మునిగిపోయినాయి, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇప్పుడు దాని మీద వచ్చిన ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఇంతకు వకీల్ సాబ్ చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. ఏంటంటే వచ్చిన ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది అంటే, దాంట్లో అంతకుముందు ఎన్నికల ముందు కాళేశ్వరం మీద ఏదైతే మాట్లాడిందో, నేను కూడా మాట్లాడాను, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, అపోజిషన్ లో ఉండి మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మాటల మీద ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? సరే, పీసీ ఘోష్ కమిషన్ వేసింది, ఇవన్నీ వేసింది, అంత అయిపోయింది. ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషనే ఉంటుందా పోతుందా, దాని రిపోర్టు అనేది హైకోర్టులో ఉన్నది. అది హైకోర్టు మొన్న మరి నేను చూడలేదు, ఫాలో అప్ కాలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ఒకటో తుమ్మిడిహేట్ నుంచి కట్టి 2 లక్షల ఎకరాలకు పాత ప్రాజెక్టు ఆదిలాబాద్ నిలుస్తామంట. ఇచ్చినప్పుడు ఇక్కడ నీటి లభ్యత ఏంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. రెండోది, ఇక్కడ ఉన్న దాంట్లో
ఇప్పుడు ఈ ప్రభుత్వం తేల్చాలి. అంతకుముందు అనేక మంది మేధావులు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇందులో లేదు ఒకటి. రెండోది మీకు ఒక విషయం చెప్తున్నా, ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్ట్ మీద కుంగిపోయిన తర్వాత గంగాధర్ శర్మ అని సిడబ్ల్యూసీలో పనిచేసిండు. ఆయన ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నాడు. ఆర్ఈసీలో మన వరంగల్ ఆర్ఈసీలో ఒక 12 ఏళ్ళు పనిచేసిండు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఆయన శిష్యులు కొందరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ లేకపోతే అలా సివిల్ ఇంజనీర్స్ కొందరు ఉన్నారు, మొత్తం కాదని కొందరు ఉన్నారు. ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎర్రమంజిల్లో ఒక సమావేశం పెట్టిండు ఇంజనీర్లతో. ఆయన మాట్లాడిన రికార్డు ఉంది, వాళ్ళు ఇంజనీర్స్ రికార్డ్ చేసి ఒక ఇంజనీర్ నేను చెప్తున్నా. ఆయన ఒక్కటే మాట అన్నాడు సూటిగా, ఇప్పుడు మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్, కానీ మీరు బ్యారేజ్ లాగా దాన్ని ట్రీట్ చేయకుండా ఏదైతే డ్యామ్ లాగా ట్రీట్ చేసిండ్రు. డ్యామ్ లో ఎక్కువ నీళ్లు నించుతాం, నిల్వ చేసేందుకు డ్యామ్ ఉపయోగపడుతుంది. బ్యారేజ్ అనేది ఉదాహరణ కృష్ణా బ్యారేజ్ ఉన్నది, దానికి ఎడమ కుడి కాలువలు ఉంటాయి, ఎక్కువైతే ఆ షట్టర్ చేస్తారు, మీరికి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే మీరు బ్యారేజ్ అని కట్టి మీరు డ్యామ్ కు ఎట్లయితే నీళ్లు స్టోర్ చేయాలో ఆ టైప్ లో చేసిండ్రు. మరి డ్యామ్ కున్న పునాది బ్యారేజ్ లేదు, కింద ఇసుక ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువ స్టోర్ చేసి లిఫ్ట్ చేయాలని మీరు ఎక్కువ స్టోర్ చేసిండ్రో అప్పుడు కింద ఇసుక తన్నింది, అది తన్ని ఆ పిల్లర్స్ పోయినాయి. ఆయన చెప్పిన విషయం చెప్తున్నా, ఇంజనీర్ చెప్పిన విషయం చెప్తున్నా, ఆయన సీనియర్, అట్లా తన్నింది. కాబట్టి మీరు బ్యారేజ్ ని 2-3 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేయలేరు బ్యారేజ్ లో. అక్కడ మీరు 16 టీఎంసీలు స్టోర్ చేసే వరకు అది తన్నింది. కాబట్టి అంత కెపాసిటీ అని మీరు కట్టింది, కానీ అదే డ్యామ్ కు మాత్రమే పనిచేస్తుంది, బ్యారేజ్ పనిచేయదు. మీరు ఒకవేళ ఇప్పుడు ఇదే ఆయన చెప్పింది నిజమైతే, ఇదే ఇంజనీర్స్ చెప్పేది నిజమైతే, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే రేపు మళ్ళీ దీన్ని రిపేర్ చేసినా కూడా మరి డ్యామ్ లాగా యూజ్ చేస్తే మళ్ళీ పోతుందా, లేకపోతే మొత్తం తీసి డ్యామ్ లాగా కడతారా, లేకపోతే బ్యారేజ్ లాగా కడితే బ్యారేజ్ లో 2-3 టీఎంసీల కంటే ఎక్కువ పెట్టలేము. ఇప్పుడు అలా అక్కడ ఎంత అంటే 16 టీఎంసీల మనకు 11 టీఎంసీలు ఎత్తిపోసేందుకే అవకాశం ఉంది యాజ్ పర్ ఇంజనీరింగ్ రిపోర్ట్ బాగా చేసిన డిజైన్లో. హలో చెప్పండి. అయితే ఒక 11 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నది. 5 టీఎంసీలు సార్ డిస్టర్బ్ వస్తుంది. పీసీఆర్ ఫోన్ లైన్ కట్ చేయండి, ఫోన్ లైన్ లో ఎంగేజ్ వస్తే కట్ చేసి మళ్ళీ చేయండి. సార్ వేరే వస్తుంది, వేరే ఫోన్ కట్ చేయండి, వేరే ఫోన్ లో డిస్టర్బెన్స్ వస్తే కట్ చేసి మళ్ళీ చేయండి. నారాయణ గోపాల్ అయితే ఇంకా 6 టీఎంసీలు ఏవైతే 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటది, ఆ 5 టీఎంసీలు ఆపడమే ఆ బ్యారేజ్ కు బరువు అవుతుంది. అట్లాంటిది ఇంకా మీరు ఎట్లా స్టోర్ చేస్తారు, ఎట్లా దాన్ని నిల్వ చేసి లిఫ్ట్ చేస్తారు అనేది ఆయన క్వశ్చన్ చేసింటారు. ఇప్పుడు ఆ రికార్డు కావాలంటే మీకు పంపిస్తాం, మన దగ్గర ఇంజనీర్ సీనియర్. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీరు కేంద్ర జల సంఘాన్ని కలుపుకోండి, వాళ్ళని కలుపుకోండి, ఎన్డీఎస్సీలను అడగండి అని ఇవన్నీ వాళ్ళ మాట్లాడిన ప్రెస్ లో నేను నోట్లో చూశాను. మీరు నిజంగా కనుక అవన్నీ ఎగ్జామిన్ చేసి ముందు పనికొస్తుందా రాదా అనేది తేల్చండి. మరి పనికొస్తారా తేల్చి పనికొచ్చేది ఉంటే ఈ డిజైన్ పనికొస్తుందా, మళ్ళీ అదే డిజైన్ పునరుద్ధరిస్తే మళ్ళీ పోతే మళ్ళీ ఎట్లా. కాబట్టి బ్యారేజ్ లాగా యూటిలైజ్ చేయాలి తప్ప డ్యామ్ లాగా యూటిలైజ్ చేయకూడదు అనేది ఇంజనీర్ చెప్తున్నారు. మరి ఇవాళ మీరు బ్యారేజ్ గా ట్రీట్ చేస్తారా, లేకపోతే దాన్ని స్టోర్ చేసి దాన్ని ఎక్కువ స్టోర్ చేసి మళ్ళీ డ్యామ్ చేయాలంటే మొత్తం తీసేసి కట్టాలి. అందుకే వాళ్ళు ఎన్డీఎస్సీ వాళ్ళు ఏమన్నారు, మిగతా 2 బ్యారేజ్లు కూడా మీరు చేసే స్టోర్ ఏదైతే ఎక్కువ ఉన్నదో అవి కూడా నిలవై, కాబట్టి మీరు డ్యామ్ లాగా ట్రీట్ చేయొద్దు, బ్యారేజ్ లాగా ఉంచండి. కానీ అన్ని ఇప్పుడు మీరు పెట్టిన కెపాసిటీ నీళ్లు అన్ని ఆగాయి, అది ఇసుక మీద ఉంది కాబట్టి ఎక్కువ డెన్సిటీ లోడ్ అయినప్పుడు డెన్సిటీ పెరిగి అది కిందికి వెళ్ళి ఇసుక అందుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి టెక్నికల్ డిజైన్లలో లోపం ఉన్నది అనే విషయం స్పష్టంగా ఎన్డీఎస్ఏ చెప్పింది, ఇంజనీర్ చెప్పినప్పుడు దాన్ని తేల్చాల్సిన బాధ్యత ఉంది. పక్కా ఇది నడుస్తుంది అంటే యాజ్ పర్ ఇంజనీరింగ్ డిజైన్, నాకు తెలియదు ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారం దాన్ని మళ్ళీ తప్పుంటే సరి చేయండి, నడుస్తుంది అంటే నడిపింది. అంతేగాని మళ్ళీ దాన్ని రాజకీయాల కొరకే వాడుకుంటే మాత్రం ఇక జన్మలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మనం వాడుకోలేము. ఇక టీఆర్ఎస్ వైపు నుంచి మాట్లాడు కూడా 70 mm సినిమా చూపించవద్దు. ఎందుకంటే 2019 నుంచి ఇప్పటి వరకు 166 టీఎంసీ మాత్రమే వచ్చింది మొత్తం ఇంజనీర్ల లారీలలో. ఇక మేము 18 లక్షల ఎకరాలకు 20 పంపు సెట్లు, 19 జలాశయాలు ఇవన్నీ కట్టిండ్రు, పనికిరావని నేను అనడం లేదు. కానీ ఆ 3 బ్యారేజీల నుంచి మీరు ఎత్తిపోసిన నీళ్ళు అవి, ఎందుకంటే వర్షాకాలం నీళ్లు ఎత్తిపోయలేము మనము, వర్షాకాలం తర్వాత స్టోరేజ్ కెపాసిటీ తక్కువ, ఎత్తిపోసిన నీళ్లు అంత కొడితే 25-30 టీఎంసీల కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత, స్టోరేజ్ కెపాసిటీ ఎంత, మనం ఆయకట్టు నిర్ధారించింది ఎంత, షెడ్యూల్డ్ ఆయకట్టు ఎంత, దీని టెక్నాలజీ పనికొస్తా రాదా, ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉన్నదని మేము పదే చెప్తున్నాం. ఇంజనీర్లు చెప్తున్నాం మేము.
నేను ఎవరో రాజకీయాల కొరకు మాట్లాడను. కాబట్టి ఇవాళ ఇది రాష్ట్ర ప్రభుత్వ తాపతాప కేంద్రం ఇవ్వాలి. అంటే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కూడా కేంద్రం ఇయ్యదు. దేశంలో ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ స్టేట్ ప్రాజెక్టు కట్టుకుంటే స్టేటే. ఇవాళ ఇది కూడా స్టేటే కట్టుకున్నది. కేంద్రం నుంచి సహకారం సహకారం కావాలంటే ఇస్తారు. కానీ మీరు రాజకీయాలు చేయకుండా ఈ ప్రాజెక్ట్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం రాజ్ ఠాకూర్ గారు. సార్ చెప్పండి రాజ్ ఠాకూర్ గారు. దేశ కేంద్ర ప్రభుత్వానికి కొద్ది లక్షల మందికి పనికొచ్చే ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు వారు భాగస్వామ్యం జాతీయ హోదా కల్పించేటువంటి దాంట్లో వాళ్ళు భాగస్వామ్యం ఇచ్చేటువంటి అవకాశం దేనికైనా ఉంటది. ఒకటి ఆ బైసాబ్ మాట్లాడుతూ అక్షరాల టెక్నికల్ గా వారు చెప్పింది మేము అంగీకరిస్తా ఉన్నాం. ఇక్కడ స్వయంగా వాళ్ళ నాయకులు మన పార్లమెంట్ లో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత కాళేశ్వరం ఉట్టిదే అని మాట్లాడారు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడారు. ఇది ఉట్టిదే అనే తర్వాత కూలిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇది ఏదేమైనటికీ కాంగ్రెస్ ఈ రోజు ఉన్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొదటి రోజు చెప్తా ఉంది ఇది ఖచ్చితంగా దీన్ని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, టెక్నికల్ అఫీషియల్స్ ఇచ్చిన రిపోర్ట్స్, దాన్ని బట్టి దాన్ని వాడుకోవాలి. ప్రజాధనం అది, దాన్ని వాడుతూ ఇమిడియట్ కూడా చేయాలి. దాన్ని ఏ రకంగా మనం వాడుకలో తీసుకురావాలనే ఆలోచన ఉంది అనే అంశం మాత్రం ఇది స్పష్టమైనటువంటి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, ఇక ప్రభుత్వ నిర్ణయం, దాంట్లో సందేహం లేదు. ఇప్పటికి కూడా దీనిపైన కూడా విమర్శలు చేసి రాజకీయం చేయాలని వారి యొక్క తప్పిదానం, గత ప్రభుత్వ తప్పిదాలను తప్పించుకునేటువంటి మాటలు, అబద్ధాన్ని 100 సార్లు నిజం చెప్పి నిజం చేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం మరోసారి చాలా సార్లు చెప్పింది, ఈ రోజు మరోసారి దానిపైన స్పష్టమైన వైఖరిస్తుంది. దీంట్లో సందేహం లేదు. డెఫినెట్ గా దాన్ని పూర్తిగా నయం చేస్తాడు, అంటే మంచి వాడుకునే విధంగా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే ఎస్ నారాయణ గోపాల్ రెడ్డి గారు. అయితే ఆ ప్రాజెక్ట్ యొక్క వయబిలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు మనం ఇప్పటి వరకు 166 టీఎంసీలు 6 ఏళ్ల మాత్రమే ఎత్తిపోయినాము. యాక్చువల్ ఎంత ఎత్తిపోయాలంటే ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు చెప్పిన లెక్క ప్రకారం 320 టీఎంసీలు, 6 నెలలు రోజు 2 టీఎంసీలు చొప్పున కనీసం కాలం పోయినాకైనా మన సెకండ్ క్రాప్ కి డిజైన్ చేసింది కాబట్టి ఐడి క్రాప్స్ కి చేసింది కాబట్టి దానికి అట్లా లెక్కేసుకున్న 180 టీఎంసీలు కనీసం అట్లా 1100 టీఎంసీలు ఎత్తిపోయాలి. కానీ అందులో పావుల వంతు కూడా కాలేదు. కానప్పుడు ప్రాక్టికల్ గా మనకు కనిపిస్తున్నది, గెజెట్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది ఎవరో రాజకీయాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా వాళ్ళు సమర్థించుకోవడం, గుడ్డిగా వీళ్ళు వ్యతిరేకించడం కాదు. దాన్ని సాధ్యాసాధ్యాలు ఏంది, ఆ ప్రాజెక్టు వాస్తవ రిపోర్ట్స్ ఏందని బయట పెట్టి ఆ టెక్నికల్ అధికారులతో బయట పెట్టించి ప్రజలకు ఆ మెసేజ్ ఇచ్చి ఆ లైన్ లో దాన్ని మళ్ళీ ఎట్లా యూటిలైజేషన్ లో తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటే మంచిది. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే అందరు చేస్తారు. కానీ కోసేపు కేంద్రం అని, కోసేపు రాష్ట్రం అని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే జాతీయ ప్రాజెక్టు కొన్ని విధి విధానాలు ఇదివరకు కూడా చెప్పాను నేను. జాతీయ ప్రాజెక్టు డైరెక్ట్ అడిగితే ఇయ్యదు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అసలే ఇయ్యదు. అందులో ఇది స్టేట్ ప్రాజెక్టు. వీళ్ళు ఏం చేసిండ్రు, మొట్టమొదటిసారి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు జాతీయ ప్రాజెక్టు అని అడగలేదు, జాతీయ హోదా అని చెప్పలేదు. దీంట్లో అవకతవకలు వచ్చినాక జాతీయ హోదా అనే దాని మీద పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దాని పునరావాసం కానీ, ఇవి కానీ, సిడబ్ల్యూసి ఆమోదం కానీ, ఆర్థికపరమైన ఆమోదాలు కానీ, లేకపోతే ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కానీ, ఇవన్నీ కేంద్రానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఒక 1 by 1 దాన్ని ఒక జాతీయ ప్రాజెక్ట్ గా మౌల్డ్ చేసి శాంక్షన్స్ ఇచ్చి దాన్ని నిర్వహించేందుకు ఉంటాయి. కానీ అవి లేకుండా స్టేట్ ప్రాజెక్ట్ కింద కట్టుకొని హడావుడిగా దాన్ని 70 MMC నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి ప్రాజెక్టే ప్రపంచం లెవెల్ కట్టలేదు, ఇంత తొందరగా ఎవరు కట్టలేదు అని చెప్పి ఇప్పుడు అన్ని 1,00,000 అవకతవకలు బయటపడిన తర్వాత దాన్ని మళ్ళీ కినిమి మాట్లాడడం కరెక్ట్ గా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా కూడా రాజకీయాలు పక్క పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మీరు తుమ్మిడిహేటి కడతారా కట్టరా, కడితే ఇక్కడ నీటి లభ్యత ఉంది. ఒకవేళ ఇక్కడ నీటి లభ్యత ఉంటే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, ఆ స్టోరేజ్ ఎంతవరకు చేయగలుగుతాం, ఆ స్టోరేజ్ చేయలేనప్పుడు మళ్ళీ పునరుద్ధరిస్తే మరి ఉపయోగం ఏంది? అది బ్యారేజా డ్యామా? బ్యారేజ్ అయితే నువ్వు స్టోరేజ్ చేయలేవు. నీకు క్రాప్ సీజన్ లో సెకండ్ క్రాప్ కు ఐడి క్రాప్ కు ఇస్తామని పెట్టింది మీరు. ఇది సరిపోదు. ఇది గెజెట్ నోట్లో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను. ఇది సరిపోదు మీకు అసలు. ఇలా వాటర్ స్టోరేజ్ ఇప్పుడున్న స్టోరేజ్ లెక్క ప్రకారం అయినా కూడా 23 టీఎంసీలే ఉన్నాయి. నీకు నవంబర్ తర్వాత ఒక 10-15 టీఎంసీల కన్నా ఎప్పుడు కూడా నీకు ప్రభుత్వ లెక్కలలో ఎక్కువ రాలేదన్న గోదావరి. అలాంటప్పుడు నువ్వు ఎట్లా 18 లక్షల ఎకరాలకు ఇస్తావు, ఇన్ని రిజర్వాయర్లకు ఎట్లా నింపుతావు అనేది లెక్క. వాళ్ళు మల్లన్న సాగర్ నింపుతాను అంటే మల్లన్న సాగర్ నింపేది, మిడ్మారే నింపుతావు అంటే నువ్వు శ్రీరామ్ సాగర్ నుంచి వరదకాలం నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి నింపితే ఎల్లంపల్లి నుంచి ఇచ్చుకుంటున్నావు. కానీ ఈ 3 బ్యారేజ్ నుంచి ఇప్పటివరకు ఇచ్చిన నీటి లెక్క అంటే చెప్పరు వాళ్ళు. ఎల్లంపల్లిది, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన మిడ్మానేర్ ఇవన్నీ కలిపి లెక్క చెప్పి ఇదంతా కాళేశ్వరం కింద నెట్టేసి చెప్తా ఉన్నారు. అది తప్పు.
కాబట్టి దీన్ని కూలంకషంగా కన్ఫ్యూజ్ చేయకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని ఒక సరైన పద్ధతి చెప్పాలి. కానీ అది చెప్పకపోతే ఇప్పుడు కూడా అన్యాయం చేసినట్టయితే రాజశేఖర్ ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం దీన్ని చేస్తది అని అయితే నేను ఇప్పుడున్న పద్ధతులు నమ్మతలేను. ఎందుకంటే ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ చేయరంటారు, అంతేనా? క్లారిటీ రిపోర్ట్ రాలేదండి. చెయ్యమని నువ్వు సమీక్ష మీటింగ్ పెడితే కాదు కదా, వకీల్ సాబ్ చెప్పిండు, ఉన్నాడు చెప్పిండు. ఇప్పుడు నువ్వు చెయ్యమని చెప్పడం కాదు కదా, దాని మీద నీ రిపోర్ట్ ఏందో చెప్పు. అది పనికొస్తా రాదా చెప్పు. పనికొస్తే ఇప్పుడు ఇంజనీర్లు చెప్తున్నారు కదా, దాన్ని కట్టిన ఇంజనీర్లు చెప్తున్నారు. అప్పుడు ఒత్తిడి మేరకు కట్టినాం, ఇప్పుడు అది అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు దానికి అని చెప్తున్నారు కదా. దానివల్లనే నీళ్ళు ఎక్కువ ఆపినందుకే ఇసుక కింద తన్నింది, డెన్సిటీ ఎక్కువ తన్ని పోయిందని చెప్పింది కదా. దానివల్లనే ఎన్డీఎస్ఏ కూడా మిగతా 2 బ్యారేజ్ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పింది కదా. చెప్పిన తర్వాత కూడా మనం మాట్లాడకపోతే నేను ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద మాట్లాడుతున్నా, మన సీనియర్ ఇంజనీర్లు చెప్పిన దాని మీద మాట్లాడుతున్నా. నేను రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. దీని మీద ప్రభుత్వం ఇప్పటివరకు చూద్దాం రా. మీరు చెప్పినట్టు రాజకీయాలు భరత్ గారు క్లోజ్ చేయాలి. శరత్ గారు నెక్స్ట్ జీవన్ రెడ్డి టాపిక్ ఉంది, చెప్పండి. రైట్ భరత్ గారు, ఒకటే ఒక్క విషయం నేనేమంటానంటే, అసలు దీన్ని రాజకీయం చేయకుండా ఖచ్చితంగా వ్యవహారాలు చేయాలంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అవలంబించినటువంటి విధానాన్ని కనుక మీరు పరిశీలిస్తే, ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ తో ఆ ప్రాజెక్టు వల్ల లాభపడేటువంటి కనీసం తన పార్టీ ఎమ్మెల్యేలతోనైనా ఎప్పుడన్నా ఒక రాజకీయంగా ఒక మీటింగ్ పెట్టినాడా చెప్పండి. ఫస్ట్ పాయింట్. 2, కేసీఆర్ కూడా శాసనసభకు రాకుండా కాళేశ్వరం మీద చర్చ వస్తుంది, వచ్చినప్పుడు సమస్యలు వస్తాయి, దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాల్సి వస్తుందన్న పరిస్థితితోనే, ఆ ఆలోచనతోనే కేసీఆర్ శాసనసభను అవాయిడ్ చేస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రావట్లేదు. అయితే కేసీఆర్ ను ఒకవేళ రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే, నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తో ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలా. అయ్యా నువ్వు రానక్కర్లేదు, మేమే నీ దగ్గరికి వస్తాం, ఐ వాంట్ టు కమ్ అలాంగ్ విత్ మై ఇరిగేషన్ మినిస్టర్ అండ్ సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కథా కమిషన్ ఏంటిది, ఇగో ఇది ఇవాళ ప్రాక్టికల్ గా ఉంది, ఇది ఈ రకంగా నష్టం ఉంది, దీన్ని ఏం చేద్దాం నువ్వు చెప్పు. ఇప్పుడు ఒకసారి మేము అంతా వీడియో రికార్డింగ్ చేయాలా, వాళ్ళిద్దరి మధ్య చర్చలు, ఏం జరిగింది, కేసీఆర్ ఏం చెప్పినాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు అని డైరెక్ట్ గా బాహాటంగా ఒక చర్చ రావాలా. అసలు తెలంగాణ ప్రజలకి ఇది ఒక హక్కు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగానికి వస్తుందా రాదా? మీరు ఇంకోటి పదే రాజ్ ఠాకూర్ వాళ్ళను వీళ్ళను పిలిచి మాట్లాడుతున్నారు, సరే వాళ్ళేదో చెప్తున్నారు కానీ వాళ్ళకు మాకు తేడా లేదు. వాళ్ళు మేము అంతా వార్తాపత్రికలు చదివి మా వ్యాఖ్యానాలు చేసినే తప్ప ముఖ్యమంత్రితో ఈ విషయం గురించి ఆయన ఎన్నడూ చర్చించినాడు, ఎన్నడూ మాట్లాడినాడు, ఏ ఎమ్మెల్యే మాట్లాడినాడు? అంతేందుకు మంత్రి శ్రీధర్ బాబుకి ఈ విషయం మీద ఏమైనా అవగాహన ఉందా? ముఖ్యమంత్రితో ఏమన్నా మాట్లాడినాడా? మరి ఇదెట్లా అదెట్లా అని అంత అవుతుంది. వీళ్ళంతా ఎట్లా ఉందంటే అసలు ఈ మంత్రివర్గంలో అంతా ఏకఛత్రాధిపత్యము. రేవంత్ రెడ్డి చెప్తే కది ఆయన ప్రవచనం వీళ్ళు వినడమే తప్ప స్వతహా వీళ్లకు మాట్లాడే గవర్నమెంట్ కంటే బెటరే కదా. కేసీఆర్ గవర్నమెంట్ కంటే ఈ మంత్రివర్గంలో మంత్రులకు ఫ్రీనెస్ లేదా సార్? నేను అనేది వాళ్ళ లీడర్స్ ఉంటే వాళ్ళ వల్ల వచ్చే ప్రయోజనమే సార్. ఫ్రీడమ్ ఉంది అని అనుకుందాం మనలో మాట. ఇప్పుడు మనం అడుగుతున్నాం, ఇంత చర్చలు జరుగుతున్నాం కదా, ప్రతి రాజకీయ అంశం మీద, ప్రతి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం మీద మీరు ఎన్నిసార్లు ఇన్ని చర్చలు పెట్టినప్పుడు వేరే వాళ్ళు చాలా అవగాహనతో చాలా విషయాలు చెప్తున్నారు కానీ ఏ ఎమ్మెల్యేనో ఏ మంత్రో వాడో వీడో వచ్చి చెప్తున్నారా? అయినంతలో చర్చలని అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని మీరు ఎవరినైనా ఒక చర్చా వేదికకు రమ్మనండి, ఒక విషయంలో చర్చ చేయమనండి, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి, వస్తారా? వాళ్ళు అవాయిడ్ చేస్తారు పబ్లిక్ డిబేట్ ని. ఇది ఒక రకమైనటువంటి డైరెక్షన్ అన్నమాట. సో ఇది ఏది ఉన్నా కానీ ముఖ్యమంత్రి నోటించాడు. నేను అడుగుతున్నాను, డిఫరెంట్ వైవిధ్యం ఉన్న ప్రకటనలు 2 చేసినాడు. 3 రోజుల క్రితం తమ్మడి హట్టి మీద మేము కట్టి తీరుతాం, సస్యశ్యామలం చేస్తాం, అది ఇదని అన్నాడు. మరి మళ్ళా నిన్ననేమో కాళేశ్వరం ప్రాజెక్టు రిపేరు అది ఇది అని రివ్యూ కమిటీ మీటింగ్ పెట్టినాడు. దేన్ని నమ్ముదాం? ఏ విషయంలో ముఖ్యమంత్రికి క్లారిటీ ఉంది, లేకపోతే తెలంగాణ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన పనిచేస్తున్నాడు? నేను అదే కదా మొన్న చర్చలో కూడా నేను ఇదే విషయం అడిగిన, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, అసలు ఈ ప్రాజెక్టు యూటిలిటీ ఏంటిది, వస్తుందా రాదా, వృధా ఖర్చా అనే దాని మీద చెప్పండి అని అంటే నాకు ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఫోన్ చేసినాడు. చాలా బాగా చెప్పారు సార్, మీరు తెలంగాణ ప్రజలకు ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయి ఉంది. తెలంగాణ ప్రజలు ఈ కాళేశ్వరం కూలేశ్వరమేనా, నిజంగా కాళేశ్వరం ఉపయోగపడుతుందా అనే ఒక మీమాంస చదువుకున్న వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు సార్. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత
ప్రభుత్వం మీద ఉంది, మీరు చేసిన రిక్వెస్ట్ కరెక్ట్, మీరు చేసిన డిమాండ్ కరెక్ట్, మీరే కాదు ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ ఈ డిమాండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా మాట్లాడారు. కాబట్టి భరత్ గారు, మీరు కూడా ఒక ఛానల్ అధిపతిగా, మీరు కూడా ఒక యాంకర్ గా మీరు అడగండి ప్రభుత్వాన్ని, మరి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యూటిలైజేషన్ ఉందా లేదా, అది వేస్టా, అది కూలిపోయిందేనా, అది కూలేశ్వరమేనా, మరి దాని మీద డబ్బులు వృధానేనా, మరి మీరు కూలేశ్వరం మీరు నా ఇనిషియల్ కామెంట్స్ లో అన్నిటికీ జవాబు చెప్పాను, బహుశా మీరు లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. మరి మళ్ళీ మీరు ఒకసారి ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు చెప్పినంత ముగిస్తాను. ఒకటి ఏంటంటే మేడిగడ్డ సంబంధించి ఏదైతే కూలిందో అది రిపేర్ చేయడానికి అతీతమేం కాదు, రిపేర్ చేయవచ్చు. అయితే గవర్నమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ ను ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేసింది. ఇక అయిపోయింది రాజకీయం. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. నాగార్జున సాగర్ నెహ్రూ కట్టేయడానికి కేసీఆర్ ఎండబెడితే కరెక్ట్ కాదు. శ్రీశైలం ఇందిరమ్మ హయాంలో కంప్లీట్ అయిందని కేసీఆర్ ఎండబెడితే కరెక్ట్ కాదు. ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేశాడని చంద్రబాబు ఏం బంద్ చేసుకోవాలి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అని పేరు వేరే పెట్టుకున్నాడు. సో ఎంత బద్ధ శత్రువులైనా సరే రాజకీయాల్లో ఒక పని చేసినప్పుడు గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అదేవిధంగా కంటిన్యూ చేయాలి. ఆ ప్రాజెక్టు ఏదైతే ఉందో చాలా ఖర్చు అయింది. సరే, ఆ ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇవన్నీ పక్కన పెట్టినా కాళేశ్వరం వల్ల కొంత వాటర్స్ కి 8-9 సంవత్సరాలుగా మల్లన్న సాగర్ లో వాటర్ ఉంటున్నాయి. తర్వాత హైదరాబాద్ వాటర్ కు షార్టేజ్ లేదు. కాళేశ్వరం అనే అనలేం, బట్ వర్షాలు బాగా పడుతున్నాయి. అయితే ఎల్లంపల్లి నుంచి ఈ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కు లిఫ్ట్ చేయాల్సిన బాహుబలి పంపులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం. మనం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ నుంచి నీళ్లు రాకుండా బాహుబలి పంపులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ రిజర్వాయర్లు కూడా దానిలో భాగమే. 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ అయినా భాగం, దానిలో 20 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నాయి ఇక్కడ. సో పూర్తిగా కాళేశ్వరం పనికిరాదు అన్నది కరెక్ట్ కాదు. మేడిగడ్డ కుంగిపోయింది. 8,000 కోట్లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు ఖర్చు పెట్టారు. అది 2 ఏళ్లుగా నిరుపయోగంలో ఉంది. దాన్ని పునర్వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపు ఎస్పెషల్లీ ఎల్నినో సంవత్సరం ఉంది. ఎల్నినోలో వర్షాలు చాలా తక్కువ పడతాయి అంటారు. 2014-15 పూర్తిగా 2 సంవత్సరాలు వాష్డ్ అవుట్ అయింది ఎల్నినో వల్ల. ఈసారి అటువంటి పరిస్థితి, లాస్ట్ ఎల్నినో వల్ల ఇండియాకు పెద్ద ముప్పు రాలేదు. 2019-20లో ఎల్నినోలో కూడా మంచి వర్షాలు పడ్డాయి. 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఎల్నినో. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎల్నినో ఇయర్, పోయిన ఇయర్ లానినో. లానినో అంటే అద్భుతంగా వర్షాలు పడ్డాయి. సో ఎల్నినో ఇయర్ లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ లోపే కంప్లీట్ అయితే బెటర్. సో థ్యాంక్ యూ నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు మీరు ఉండండి, నరహర్ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఉండండి వీలైతే. జీవన్ రెడ్డి, కేసీఆర్ దాదాపు సమకాలికులు రాజకీయాల్లో. ఇద్దరు కూడా 1983లో తొలిసారి ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. 83లో ఇద్దరు కూడా టీడీపీ నుంచే పోటీ చేశారు. సారీ, కేసీఆర్ బహుశా కాంగ్రెస్ నుంచి చేశారు. 83 కేసీఆర్ కాంగ్రెస్ లో ఉండే 78 to 83 యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే. జీవన్ రెడ్డి ఏమో టీడీపీ నుంచి 83 కంటెస్ట్ చేసి గెలిచారు. కేసీఆర్ ఓడిపోయినారు. కేసీఆర్ కంటే ముందే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 85లో కేసీఆర్ గెలిచారు. 83లో ఓడిపోయినారు కేసీఆర్ మదన్ మోహన్ మీద. మళ్ళీ మదన్ మోహన్ మీద గెలిచారు. సో ఇప్పుడు 83లో దాదాపు రాజకీయాల్లో సమకాలికులు ఇద్దరు కూడా కలిశారు. ఇద్దరు కూడా రైతు నేస్తాలుగా పేరు పడ్డవాళ్ళు. వాళ్ళిద్దరి కలయిక ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. బ్రేక్ తర్వాత జీవన్ రెడ్డి, కేసీఆర్ ఎటువంటి రోల్ ఇవ్వబోతున్నారు జీవన్ రెడ్డికి? జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తాడు? మొదటి రోజే కేసీఆర్ కలిసిన బయటకు వెంటనే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అని జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. బ్రేక్